ఏప్రిల్ 2 దేవుని వాగ్దానం. ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు. కీర్తన 121:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, అంత క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప మనలను ఆదరిస్తుంది, బలపరుస్తుంది, ధైర్యముగా ముందుకు నడిపిస్తుంది. ఈరోజు దేవుని వాగ్దానం, నీ పాదము ఏమాత్రం కూడా తొట్టిల్లనియ్యడు. ఆయన మన పాదమును తొట్టిల్లనియ్యడు అని అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా రెండు రకములుగా దీన్ని మనం లోతుకి ఆలోచించాలి. మొదటిది, మన ప్రయాణాలలో, మన నడకలో, మనం చేసే ప్రతి పనిలో, లేతే మనం ప్రయాణిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు భౌతికంగా మనకి ఎలాంటి తొట్టుపాటు లేకుండా ప్రభు కాపాడుతాడు. అత్యంత కీలకమైనది, నీవు వృత్తిపరంగా, నీ యొక్క జీవనము పదంగా నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లుపాటు కరగకుండా, నీ పాదము జారి పడిపోకుండా దేవుడు నీ గుణమును, నీ ఆలోచనను, సమస్తాన్ని కాపాడుతాడు. ఎప్పుడు ఆయనతో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు, ఆయనలో మనము కలిగి ఆయన వైపుకు మనం చూస్తూ ఉన్నప్పుడు. అందుకే మొదటి వచనం ఏమంటాడంటే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చు. ఈరోజు మనం దేవుని వైపు సహాయం కొరకు కనులెత్తగలిగినప్పుడు, ఆయన వైపుకు నువ్వు చూడగలిగినప్పుడు, పైనున్న వాటిని నువ్వు చూడగలుగుతున్నప్పుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నువ్వు చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు, నీవు తొట్టిల్లకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు ఏమాత్రం కూడా బెదురు లేకుండా, ఎక్కడా నువ్వు జడియకుండా, అన్ని విషయములో స్థిరముగా నిలబడినట్లు దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడలు ఎందులోనూ తొట్టిల్లపాటు లేకుండా నీవే నీ బిడలను ఆశీర్వదించండి, కాపాడండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన పనులలో నీ క్షేమము, నీ కాపుదల బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దేవా, నీ రక్షణ నీ బిడలకు దయచేయండి. ప్రతి సమస్య నుంచి తప్పించండి. నీ కాపుదల, సన్నిధి, కాంతి నిరంతరం నీ బిడలకు అన్ని వేళలా నీ సంరక్షణ అనుగ్రహించి బలపరచమని, వారికి నీవు తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. నీ ఆత్మ అభిషేకం నింపండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.